ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల రైతుల దగ్గరికి వెళ్లబోతున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తుంగతుర్తి దగ్గర నుంచి రాము అందిస్తారు. రాము, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, రైతులు ఏమంటున్నారు? స్వేచ్ఛ కేసీఆర్ గారు వస్తుంటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి తరలి వస్తా ఉన్నారు. తమ బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముందుగా జనగామ జిల్లాలో పర్యటన ముగించుకున్న తర్వాత తిరుమలగిరి మండలానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి వెలుగుపల్లి గ్రామానికి చేరుకుంటారు. ఇక్కడ రైతన్నలతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఎస్ఆర్ఎస్పీ కింద కాళేశ్వరం, గోదావరి జిల్లాలతో గత 4 ఏళ్లుగా ఈ పంటలన్నీ కూడా సస్యామలంగా మారిపోయాయి. కానీ 3 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా ఎండిపోయాయి, ఏ విధంగా నీళ్లు అందించలేకపోయారు, ఏ విధమైనటువంటి పంటలు ఇక్కడ ఎండిపోయాయి, రైతులు ఏ విధంగా నష్టపోయారు, ఇవన్నీ కూడా రైతుల్ని అడిగి వివరాలు తెలుసుకోబోతా ఉన్నారు. ఈ మేరకు రైతులైతే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా తమ వద్దకు రాలేదు. అధికారం ఉన్నటువంటి, బాధ్యతగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలంటూ, రాజకీయాలంటూ తిరుగుతుంది. కానీ ఏ ఒక్క నాయకుడు గాని, ఏ ఒక్క ఎమ్మెల్యే గాని, మంత్రి గాని తమ బాధలు తెలుసుకోవట్లేదు. నీళ్లు ఇస్తామని చెప్పి మోసం చేసి ఈ ప్రాంతాన్ని రైతులంతా కూడా ఇబ్బంది పడేలాగా కాంగ్రెస్ పార్టీ చేసిందని ఒక ఆవేదన వాళ్ళు వ్యక్తమవుతా ఉంది. కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెరిగి తమకు న్యాయం జరుగుతుంది. ఎకరాకు 15,000-20,000 రూపాయల నష్టపరిహారం కూడా త్వరలోనే అందబోతోంది. ప్రభుత్వం పైన ఒత్తిడి పెరగబోతున్నటువంటి హర్షాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక జిల్లా సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ భారీగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మధ్యాహ్నం వరకు సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఏదైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 3 లక్షల ఎకరాల పైగా ఎండిపోయిందో ఆ ప్రాంతాలను కూడా కేసీఆర్ గారు పరిశీలించబోతా ఉన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కొద్దిమంది రైతులు ఉన్నారు. కేసీఆర్ గారు వస్తున్నారన్న సమాచారంతో వారు ఇప్పటికే వచ్చి ఉన్నారు. తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చారు. ఏం పేరండి మీ పేరు, ఏ ఊరు మీది, ఎట్లా ఉందండి? కేసీఆర్ గారు వస్తా ఉన్నారు. ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా మీకు రాలేదు. మొన్న నల్గొండకు వచ్చి కేసీఆర్ గారు ఒక హుకుం జారీ చేస్తే కృష్ణా ప్రాజెక్టులని ఒప్పజెప్పకుండా అసెంబ్లీలో తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రైతులు బాధలు పడుతా ఉంది. మీ గురించి పోరాటం చేయడానికి కేసీఆర్ గారు వస్తా ఉన్నారు. ఎట్లా ఉంటుందండి? మాది తుంగతుర్తి ప్రాంతం, మాది జాజిగూడ మండలం. ఇప్పుడు వెలుగుపల్లి అంటే తుంగతుర్తి 2 మండలం పరిధిలో ఉంటుంది అనమాట మాది. మా గ్రామానికి వచ్చేసి ఇప్పుడు 4 విడతలు, అంటే గత 4 సంవత్సరాలు 8 విడతల్లో సంవత్సరంలో 10 నెలల పాటు నీళ్లు పారిన ప్రాంతం ఇది. ఒకప్పుడు తుంగతుర్తి అంటే గోరీలు కనపడే, కానీ గోదావరి జలాలు తీసుకొచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇక్కడ ఉన్న జగదీష్ రెడ్డి గారు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో గుక్కడి నీళ్లు దారంగులు లేవు. కానీ కేసీఆర్ గారు వస్తున్న గత 20 రోజుల నుంచి కాలువ ఎండబెట్టి నిన్న కేసీఆర్ గారు వస్తున్న 3 రోజుల నుంచి ఎస్ఆర్ఎస్పీ కాలంలో నీళ్లు వదులుతుంది. ఇప్పుడు లాభం ఉంటుందండి? ఇప్పుడు వదిలిపెడితే పంటలను కూడా ఎండిపోయి కనిపిస్తా ఉన్నాయి, గొర్రెలు కూడా మేస్తా ఉన్నాయి, మేతకు వదిలిపెట్టారు. ఇప్పుడు వదిలిపెడితే లాభం ఉంటుందా? ఆల్రెడీ మొత్తం తాళైపోయింది. గొర్రెల తప్పితే ఏం లేదు. ఆ గొర్రెలకు కూడా ఎందుకు ఇస్తున్నాం అని అంటే కనీసం ఖర్చుల మందం, నాట్ల కన్నా వచ్చిన మందం వస్తాయని ఇస్తున్నాం తప్పితే ఇచ్చే పరిస్థితి లేదు, ఉపయోగం కూడా లేదు. ముందలన్నీ ఇవ్వాలి. అసలు ఇయ్యనని చెప్తే బాగానే ఉండు. ఏదంటే కాళేశ్వరం కూలిపోయిందని బూచిగా చూపెట్టి నిన్నటిదాకా కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి నీళ్లు రావట్లేదని కేసీఆర్ గారు బదనం చేయాలని చూసారు ఎలక్షన్లో. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా అదే స్టార్ట్ చేద్దాం అనుకోరు. కేసీఆర్ గారు ఎప్పుడు వస్తున్నారు, తుంగతుర్తి ప్రాంతానికి నీళ్లు వస్తున్నారు అని తెలవంగానే గత 3 రోజుల నుంచి నీళ్లు నిండుగా ఇస్తున్నారు. కాళేశ్వరం కూలిపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నట్టు? కాళేశ్వరం కాకపోతే ఎస్ఆర్ఎస్పీ కాలం నీళ్ళు ఎట్లా పడుతున్నట్టు? అది కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా చెప్తాం. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ మినిస్టర్ ఈ జిల్లా నుంచే ఉండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ ఇక్కడ ఇరిగేషన్ గురించి పట్టించుకునే లేదు, నీళ్ళు ఇచ్చేటట్టు కూడా లేదు. ఇంతవరకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే రాలేదు. ఇక్కడ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళింతవరకు పట్టించుకునేలేదు. మాట్లాడితే రైతు బంధు గురించి మాట్లాడితే దాడులు చేసిర్రు. ఇదే రైతు బంధు గురించి మాట్లాడితే చెప్పుతో కొట్టమని చెప్పిర్రు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు బంధు అడిగితే 3 పంటలు పండే దానికి 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలని చెప్పిండు. ఉన్న ఒక పంట కూడా రైతు బంధు ఇవ్వలేదు. పొడగల్ల వాళ్ళు వచ్చి నష్టపోయిన వాళ్ళు ఉండరు. ఇదే తుంగతుర్తి ప్రాంతంలో ఇప్పుడు మీకు కనపడుతూ 5,000 ఎకరాలు దరిదాపులు ఎండిపోయి ఉంది. గొర్రెలను మేపుతున్నాం కానీ పట్టించుకున్న లేరు. మీ పేరు చెప్పండి. నా పేరు లింగరాజ్ సార్. మీ కాసల పరిస్థితి ఎట్లా ఉంది? కేసీఆర్ గారు వస్తా ఉన్నారండి మీ తరఫున పోరాటం చేయడానికి, కొట్లాడడానికి. ఎట్లా అనిపిస్తా ఉంది? మాకు ఇప్పుడు ఇలా అధికార పార్టీలో ఉన్న మంత్రులు కూడా ఇంతవరకు ఎమ్మెల్యేలుగా పట్టించుకోకపోకుండా ప్రతిపక్ష బాధ్యత తీసుకున్న కేసీఆర్ గారు రైతుల కష్టాల గురించి తెలుసుకుని రైతు బంధు ఎక్కడ లేని స్కీము రైతు బంధు పెట్టిన రైతు బాంధవుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే మేము ఈరోజు ఉదయం నుంచే కూడా మేము అన్ని కార్యక్రమాలు ముందే ముగించుకొని సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులు కష్టాలు అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అందరూ గౌరవిస్తాం. ప్రజలు మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇలా ప్రజాస్వామ్య పాలన ఏర్పడి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయినా కానీ వాళ్ళ ప్రజలు ఏం చేశారు, ప్రజలు ఇంకా నమ్ముకురు, ఇంకా కొత్తగా తీసుకొస్తారేమో అని చెప్పేసి కొత్త పాలన కావాలని కొద్ది ప్రజల్ని ప్రభావితం చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకొని ఈరోజు నీళ్లు మొదటిసారిగా ఈయను
మీకు అందవు అని చెప్తే ప్రజలు ఇట్లా నాట్లు వేయించుకొని పిండి చల్లుకొని తీరా పొట్టదశకు వచ్చి ఈరోజు తాళైన పరిస్థితి. ఎటువంటి పరిస్థితులు ఇటువంటి కావు. అయినా కానీ ప్రజలు ఒకసారి ఈ పెసర్జన్ పోగొట్టుకొని పప్పటికి దోలాడుకున్నట్టు ప్రజలు భావిస్తారు. ఈ ఖచ్చితంగా ఈ ప్రజలు చాలా కోపం మీద కన్నీరు బాధలు పెట్టుకుని ఉన్నారు. దీనికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని మేము కోరుకుంటున్నాం. ఈరోజు కేసీఆర్ వస్తున్నాడు కాబట్టి మా ప్రజలు రైతుల యొక్క కష్టాలు, కరెంటు బాధలు అన్ని మేము చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతులైతే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. తమ రైతు బాంధవుడు వస్తూ ఉన్నారు, తమ రైతు నాయకుడు వస్తూ ఉన్నారు, తమ గురించి పోరాటం చేయడానికి వస్తూ ఉన్నారు. ఇతర పార్టీలన్నీ కూడా రాజకీయాల్లో బిజీగా ఉంటాయి. రైతు బిడ్డగా, రైతు నేతగా ఈ రోజు కేసీఆర్ గారు మా వద్దకు వస్తున్నారు కాబట్టి మా బాధలు చెప్పుకుంటాం. ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెంచుతాం, ప్రభుత్వం మెడలు వంచుతామని కూడా ఇక్కడ ఉన్న రైతులు మనతో చెప్తా ఉన్నారు. ఓటు